బీఆర్ఎస్ పై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు తరలించకపోతుంటే చప్పుడు చేయలేదన్నారు. నీటిని తీసుకెళ్లే ఒప్పందం కేసీఆర్ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. 8,000 కోట్ల రూపాయలు రైతుకి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ కార్యక్రమాలన్నీ డబ్బుండి చేయటంలా, డబ్బు లేకపోయినా పేదోడి కష్టాలు తెలిసిన మన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తపనతో ఉన్న మన ప్రభుత్వం, పేదోడికి భరోసాని కల్పించాలి, రైతన్నకి భరోసాని కల్పించాలి, నిరుద్యోగ యువతకి మరింత అండగా ఉండాలని ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. నాడు వారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణాకి తరలించుకుపోయే, కృష్ణా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయే కార్యక్రమానికి వారు మద్దతు ఎలా పలికారో మనకి తెలియంది కాదు. గోదావరి బేసిన్ నీటిని పెన్నా బేసిన్ నీటికి తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రభుత్వాలు, ఆ తరువాయి సమక్షంలోనే జరిగింది. కానీ దాన్ని కప్పిపుచ్చి చేపల పులుసు తినొచ్చి మళ్ళీ ఈనాడు ఆ నిందంతా ఇందిరమ్మ ప్రభుత్వం మీద